ముగ్గురు వచ్చారు, కత్తితో దాడి చేశారు, ఘర్షణ జరిగింది. రక్తపు మడుగులో ఒకడు, చేతిలో కత్తితో ఇంకొకడు. ఇవన్నీ పాత కక్షలేనా లేక కావాలనే పొడిచారా? అసలు ఎవరు పొడిచింది, ఎందుకు పొడిచారు? పథకం ప్రకారమే వచ్చారా? ముగ్గురు కత్తులు పట్టుకొని గట్టి స్కెచ్చే వేశారా? చంపేయాలని ముందే ఫిక్స్ అయ్యారా? పాత కక్షల నేపథ్యంలో స్నేహితులే తన స్నేహితుడిని హత్య చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ జి వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ నాగోల్ గ్రామంలో నివసించే మనోజ్ తన స్నేహితుడు వంశీతో కలిసి నాగోల్ ఫ్లైఓవర్ యూటర్న్ దగ్గర ఉన్న రాజుగారి బిర్యానీ హోటల్ ముందు మెయిన్ రోడ్ పక్కన ఉన్న మొబైల్ సైకిల్ టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేయడానికి ఆగారు. మనోజ్ వంశీకి చెందిన యాక్టివాపై కూర్చుని టిఫిన్ చేస్తుండగా వంశీ నిలబడి టిఫిన్ చేస్తున్నాడు. అదే సమయంలో మనోజ్ స్నేహితులైన జైపూర్ కాలనీకి చెందిన సంజయ్, మహేష్ వల్ల స్నేహితులు మొత్తం ముగ్గురు అదే సమయంలో మనోజ్ సన్నిహితులైన జైపూర్ కాలనీకి చెందిన సంజయ్, మహేష్ వల్ల స్నేహితుడు మొత్తం ముగ్గురు పల్సర్ బైక్పై వెనుక వైపు నుంచి వచ్చి ముగ్గురు వ్యక్తుల్లో సంజీవ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో యాక్టివాపై కూర్చుని టిఫిన్ చేస్తున్న మనోజ్ను వెనుక నుంచి మెడను గట్టిగా పట్టుకుని కడుపులో కత్తితో పొడిచాడు. యాక్టివాపై నుంచి కింద పడిపోయిన మనోజ్ను మహేష్, అతని స్నేహితుడు పట్టుకోగా మనోజ్పై సంజయ్ కూర్చుని అదే కత్తితో గొంతుకోసి చంపేశాడు. అడ్డుకోబోయిన వంశీని సంజయ్ కత్తితో పొడవగా వంశీ ఎడమ చేతికి కూడా గాయమైంది. మహేష్ మెడపై దాడి చేసి కొట్టాడు. ఆ సమయంలో అక్కడ మరికొంతమంది కూడా టిఫిన్ చేస్తున్నారని వంశీ మనోజ్ అన్న మధుకు ఫోన్ చేసి చెప్పగా మధు వాళ్ళ అమ్మ, చెల్లెలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెళ్లి చూసేటప్పటికి మనోజ్ గొంతు, చేతులకు, కడుపులో ఇతర భాగాలకు బలమైన రక్తగాయాలై రక్తపు మడుగులో పడిపోయి చనిపోయి ఉన్నాడు. అయితే 2023 ఏప్రిల్లో మనోజ్, సంజయ్కి మధ్య గొడవ జరిగింది. మనోజ్ సంజయ్ని కత్తితో పడవగా అదే విషయంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మనోజ్పై కేసు నమోదైంది. కాగా ఈ విషయంలో కొన్ని రోజుల కిందటే ఇరువురు పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడుకున్నారు. సంజయ్ 3 లక్షల రూపాయలు తీసుకుని కాంప్రమైజ్ అయ్యారని తెలిపారు. కానీ సంజయ్ మాత్రం మనోజ్ తనని కత్తితో పొడిచిన విషయాన్ని మనసులో ఉంచుకుని పథకం ప్రకారం సంజయ్, తన మిత్రుడు మహేష్ మరొకరితో కలిసి వచ్చి మనోజ్ను కత్తులతో పొడిచి చంపారని సీఐ తెలిపారు. మృతుడు మనోజ్ అన్న మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.